హాయ్ ఎవరీవన్ అందరికీ నమస్కారం అండి. అందరికి ఉగాది శుభాకాంక్షలండి. టుడే స్పెషల్ ఏంటని చూస్తున్నారా? అదేనండి ఉగాది పచ్చడి. అందరూ చేసే పద్ధతులు కాకుండా అండి, మన 80స్, 90స్ పద్ధతులు చేస్తండి చీమ కుట్టాల్సిందేనండి. యాప పువ్వు అంటే యాప పువ్వునే తీయాలండి. అందరూ కాయలను కూడా తీసేస్తారన్నమాట. చూడండి, ఈ విధంగా యాప పువ్వుని తీయాలి. ఈ విధంగా ఉంచాలన్నమాట ఇది. ఇలా తీయాలి యాప పువ్వులు. అందరూ కాయలు కూడా కోసేస్తారు. కాయలు కోయకూడదు, బాగా చేదొచ్చేస్తదన్నమాట. చూసారా? ఇంత దానికి ఇంత పువ్వు వచ్చిందండి. ఈ పువ్వుని జస్ట్ ఒక్కసారి ఇలాగ చాట్‌లో కానీ దేంట్లో అయినా జస్ట్ ఇలా ఒక్కసారి రోల్ చేస్తే మిగతా ఉన్న చెత్త అంతా వచ్చేస్తదన్నమాట. ఇలాగ అంటూ ఉండాలండి ఒక 2, 3 సార్లు. దీంట్లో ఉన్న వేస్టేజ్ అంతా వచ్చేస్తాయన్నమాట. కార్లు కానీ చిన్న చిన్న పీపులు కానీ ఉంటే ఇలా వచ్చేస్తాయన్నమాట. మామిడికాయ ఎప్పుడు తొక్క తీయకుండా చాలామంది వేస్తారండి. కానీ మామిడికాయ ఎప్పుడు తొక్క తీసి వేయాలండి. ఈ విధంగా చెక్కేసుకొని ముక్కలు కోసుకొని వేసేస్తే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా చాలా చిన్న ముక్కలు కోసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ మిరియాలండి. ఈ విధంగా మిరియాలను పొడి చేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ మిరియాలు చాలు. ఈ విధంగా రావాలండి. మరీ పేస్ట్‌గా కాకుండా, అటు ఇటు కాకుండా ఈ విధంగా దంచుకుంటే వాటర్‌లో కూడా ఈజీగా మెల్ట్ అయిపోద్దన్నమాట. ఒక పచ్చిమిరపకాయ సరిపోద్దండి. కొందరు కారం వేసుకుంటారు. కారమైనా వేసుకోవచ్చు. ఒక పచ్చిమిరపకాయ సరిపోద్ది. ఈ విధంగా రావాలండి.
మరీ కచ్చాపిచ్చా కాకుండా కారానికే కారమైనా వేసుకోవచ్చు. కానీ కారం బదులు చిల్లీ వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి ఇవి ఎంతేనండి, ఫ్రెష్‌గా కోసుకున్న టేస్టే వేరండి. ఇవి అయితే చట్నీ నుంచి అప్పటికప్పుడు అలా కోసామండి. చూడండి ఎంత భలేగా ఉన్నాయి కదా! ఇవి చాలండి. ఇవి సరిపోతాయన్నమాట. ఒక 5 మినిట్స్ వాటర్‌లో నానబెట్టాలండి. 5 మినిట్స్ సరిపోతాయి. 5 నిమిషాలు నానబెట్టుకున్నదండి ఒకసారి ఇలా పిండుకొని చింతపండుని వేయాలండి. ఇలా సన్నగా కోసుకున్న మామిడికాయ అండి. ఒక 2 గుప్పుళ్ళు, ఒక గుప్పుడు చాలులేండి వేపిన శనగపప్పు వేసుకుని. ఇప్పుడు కచ్చాపిచ్చా తనుకున్న బెల్లం అండి. పెప్పర్ పొడి అండి. బాగా దంచుకున్న పచ్చిమిర్చి అండి. వేప పువ్వండి. అరటిపళ్ళు ఎప్పుడు సన్నగా ఈ విధంగా కోసుకోవాలండి. చాలామంది పిసికేస్తారు, కానీ ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. రుచికి సరిపడ్డ సాల్ట్ అండి.